1 వీక్ ఉన్న తర్వాత అయితే మాకైతే డిశ్చార్జ్ పర్మిషన్ అయితే వచ్చింది. అందుకని చెప్పేసి లగేజ్ మొత్తం సర్దేశాము. ఎందుకంటే మా స్వగృహానికి వెళ్ళడానికి. ఇప్పుడు చూపించిన లగేజ్ మొత్తం అయితే నేనైతే బండి మీద అయితే తీసుకెళ్ళాలి. ఈ లగేజ్ ఎలా తీసుకెళ్లాలో కూడా నాకు అర్థం కాలేదు. ఇక ఇన్ని లగేజ్ ఉన్న తర్వాత అయితే నేనైతే ఒకటైతే మైండ్ లో అయితే ఫిక్స్ అయిపోయాను, బ్లైండ్ గా వెళ్ళాలని. ఇక ఈ లగేజ్ అంతా తీసుకుని అయితే రోడ్డు మీదకి అయితే వెళ్ళాను. రోడ్డు మీద కొంత దూరం వెళ్ళిన తర్వాత అయితే బాబాయ్ అయితే ఆపేశారు. ఇంకా ఏదో ఒక విధంగా అయితే బాబాయిల నుంచి అయితే తప్పించుకున్న కొంతసేపటికైతే నాకైతే గులాబ్ జాములు గలగలలాడినాయి. అంటే ఇంకా బండిని అయితే పక్క కాపంగానే నాకైతే ఆకలి అయితే వేసింది. అందుకని చెప్పేసి ఒక అరటికాయనైతే దాన్ని అయితే మెక్కేశాను. మెక్కేసిన తర్వాత అయితే ఒక స్వెటర్ అయితే వేసుకొని మళ్ళీ అయితే బయలుదేరాను. అలా బయలుదేరే ముందు అయితే నాకు ఒక డౌట్ అయితే వచ్చింది. అందుకని చెప్పేసి ఈ స్వెటర్ అయితే క్యాప్ లాగా అయితే వాడుకొని బిర్రుగా అయితే కట్టేశాను. నేను స్వెటర్ వేసుకున్న తర్వాత బయలుదేరదాం అనుకున్న టయానికి అయితే నా ముందు వచ్చి ఒక బండి అయితే ఆగింది. వాళ్ళు ఎందుకు ఆగారో నాకు అయితే అర్థం కాలేదు. కొంచెం సేపు వాళ్ళకెళ్ళి చూడంగానే వాళ్ళు కూడా స్వెటర్ అయితే వేసుకుంటున్నారు. వాళ్ళతోటి మనకెందుకు అని చెప్పేసి నేనైతే ఇంక బయలుదేరి సాగాను. ఇలా కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత అయితే మా స్వగృహానికి అయితే చేరుకున్నాను. మళ్ళీ మీ ముందుకు మరొక వీడియోతో అయితే వస్తాను. అంతవరకు అందరికీ బాయ్.